కాలేజీలో లాక్ అయిన రాజీవ్ చేత సంతకాలు పెట్టించి రాజీవ్ని వదిలేస్తాడు కదా రిషి. తర్వాత రిషి ఫోన్ పెట్టేస్తాడు. ఏంజిల్ దగ్గర ఉన్న వసు రిషిని గమనిస్తూనే ఉంటుంది. రిషి దగ్గరికి వస్తుంది. తర్వాత వస్తారా, ఏంటి సార్, ఇందాక నుంచి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నా, ఎవరితోనూ ఫోన్ మాట్లాడుతున్నారు చాలాసేపటి నుంచి, ఏమైంది అని అడుగుతుంది వస్తారా రిషిని. ఏం లేదు వస్తారా అని అంటాడు రిషి. ఏమీ లేదంటారేంటి సార్, మీరు ఏదో కోపంగా మాట్లాడుతున్నారు, నేను గమనిస్తూనే ఉన్నాను అని అంటుంది వస్తారా. అదా, కాలేజ్లో చిన్న ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందిలే అని అంటాడు రిషి. ప్రాబ్లమా, ఏమైంది సార్, ఏమైనా ఇష్యూ జరిగిందా కాలేజీలో అని అంటుంది వస్తారా ఆతృతగా. వస్తారా, నువ్వేం టెన్షన్ పడకు, ఏం జరగలేదు, ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది, అది క్లియర్ అయిపోయింది, దాని గురించి ఆలోచించకు, నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేయి ఫంక్షన్లో అని అంటాడు రిషి. ఏమో సార్, మీరు కోపంగా మాట్లాడుతూ ఉంటే భయంగా అనిపించింది, అందుకే వచ్చి అడుగుతున్నాను అని అంటుంది వసు. రిషి వసు భుజం పైన చేతులు వేసి, వసు ఏమీ లేదు, అక్కడ అంత సీరియస్ ప్రాబ్లం ఏం కాదు, ఏదో జస్ట్ నార్మల్ ప్రాబ్లమే, క్లియర్ అయిపోయిందని చెప్తున్నాను కదా, టెన్షన్ పడకు, ఏం లేదు అక్కడ, నేను చెప్తున్నాను కదా, హ్యాపీగా ఉండు, నవ్వు ఒకసారి అని అంటాడు రిషి. నిజంగా ఏమీ లేదా అని అంటుంది వసు. ఏం లేదమ్మా అని అంటాడు రిషి. ఇంకా వసు నవ్వుతుంది. వసు నవ్వును చూసి, ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి, ఇంకెప్పుడు టెన్షన్ పడకు సరేనా అని అంటాడు రిషి. సరే సార్ అని నవ్వుతూ ఉంటుంది వసు. ఏంజెల్ సీమంతం బాగా జరుగుతుంది. ఇంకా ఏంజెల్, వస్తారా, నువ్వు రావేమో అనుకున్నాను, నువ్వు ప్రెగ్నెన్సీ కదా, ఇంత దూరం జర్నీ చేస్తావో లేదో అనుకున్నాను, కానీ నా కోసం వచ్చావు, చాలా చాలా థ్యాంక్స్ వస్తారా అని అంటుంది ఏంజెల్ వస్తారాకి థ్యాంక్స్ చెప్తూ. అదేంటి ఏంజెల్ అలా అంటావు, నువ్వు మా పెళ్ళికి ప్రెగ్నెన్సీతో వచ్చావు కదా అని అంటుంది నవ్వుతూ. అది కాదు వస్తారా, రిషి నాకు బెస్ట్ ఫ్రెండ్, గౌతమ్కి బెస్ట్ ఫ్రెండ్, అందుకే మీ పెళ్ళి వేడుక మిస్ అవ్వకూడదని వచ్చాము, నాకంటే బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నేను వచ్చాను, నువ్వు వస్తావో రావా అని కొంచెం డౌట్ పడ్డాను, కానీ నా కోసం వచ్చావు, థ్యాంక్ యూ వెరీ మచ్ వస్తారా అని అంటుంది ఏంజెల్. హలో, మీ థ్యాంక్స్ ప్రోగ్రాం కంప్లీట్ చేస్తే మేము బయలుదేరతాం అని అంటాడు రిషి నవ్వుతూ. ఏంటి రిషి, అప్పుడే వెళ్ళిపోతారా, ఉండొచ్చు కదా అని అంటుంది ఏంజిల్. వసు, నువ్వైనా చెప్పు వసు, రిషికి ఉండొచ్చు కదా, ఉండు వసు అని అంటుంది ఏంజిల్ వసుతో. నీకు రిషి సార్ గురించి తెలుసు కదా ఏంజిల్, రిషి సార్ ఏది చెప్తే అది ఫైనల్ కదా, రిషి సార్ వెళ్దాము అన్నాక నేనెలా చెప్పగలను అని అంటుంది వసు ఏంజిల్తో. ఏంటి రిషి ఇది, ఉండొచ్చు కదా అని అంటుంది ఏంజిల్. కాలేజ్లో చాలా పనులున్నాయి ఏంజిల్, ప్లీజ్ అర్థం చేసుకో అని అంటాడు రిషి. రే, ఏంజిల్ అలానే అంటుంది కానీ మీరు వెళ్ళండిరా అని అంటాడు గౌతమ్. చాలా థ్యాంక్స్ రా, నువ్వే నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటావు అని అంటాడు రిషి గౌతమ్తో. ఏంటి రిషి అంటే, గౌతమ్ అర్థం చేసుకుంటాడు, నేను అర్థం చేసుకోలేను అని అంటున్నావు కదూ అని అంటుంది ఏంజిల్. అలా అని అనట్లేదు, వాడు చిన్నప్పటి నుంచి నన్ను బాగా అర్థం చేసుకుంటాడు కాబట్టి అంటున్నాను అని అంటాడు రిషి. అర్థమైందిలే రిషి, గౌతమ్ అర్థం చేసుకున్నంతగా నేను నిన్ను అర్థం చేసుకోలేదు అంటున్నావు అని అంటుంది ఏంజిల్ అలుగుతూ. హే ఏంజిల్, అలా అనట్లేదు, నాకు గౌతమ్ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి వాడు నా మనసుని బాగా అర్థం చేసుకోగలడు అని చెప్తున్నాను, అంతేగాని నువ్వు అర్థం చేసుకోవట్లేదు అని అనట్లేదు నేను అని అంటాడు రిషి. సర్లే, మీ ఇద్దరూ ఒక్కటే, నన్ను ఒక్కదాన్నే చేశారు అని అంటుంది ఏంజిల్. ఒక్కదానివే అంటావేంటి, నీకు తోడు వసు ఉంది కదా, మీ ఇద్దరు ఒకటై మా ఇద్దరిని ఏడిపించినప్పుడు లేదా అని అంటాడు గౌతమ్ నవ్వుతూ. ఇంకా అందరూ నవ్వుకుంటారు. తర్వాత అనుపమ, జగతి, మహేంద్ర, విశ్వం గారు మాట్లాడుకుంటూ ఉంటారు. జగతి, అనుపమ మేము ఇంక వెళ్ళొస్తాము అని అంటుంది. ఏంటి జగతి, నేను కూడా వస్తాను కదా అని అంటుంది అనుపమ. అదేంటి అను, చాలా రోజుల తర్వాత నువ్వు పుట్టింటికి వచ్చావు, కొన్ని రోజులు ఉండి రా అను అని అంటుంది జగతి. అమ్మా జగతి, తనకి మా దగ్గర ఉండడం ఇష్టం ఉండదమ్మా, తనకి ఎక్కడ ఉండాలి అనిపిస్తే అక్కడే ఉంటుంది అని అంటారు విశ్వం గారు. నాన్న ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని అంటుంది అనుపమ. మరి ఇంకెలా మాట్లాడతారు అను అని అంటుంది జగతి. ఏంటి జగతి, నువ్వు కూడా ఎలా మాట్లాడుతున్నావు అని అంటుంది అనుపమ. నువ్వు వచ్చావని విశ్వం గారు చాలా సంతోషించారు. విశ్వం గారి ఆనందం అంతా ఆయన కళ్ళల్లోనే కనిపించింది. ఆయన సంతోషాన్ని ఆవిరి చేస్తూ
క్షణకాలం కూడా ఉంచకుండా నువ్వు ఇలా వచ్చేస్తే ఆయన ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించావా అని అంటుంది జగతి. ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పటి వరకు దూరంగా ఉన్నావు అందరికీ. ఇక నుంచైనా వాళ్ళకి దగ్గరగా ఉంటూ వాళ్ళకి ఆనందాన్ని పంచు అను అని అంటుంది జగతి. జగతి అది కాదు, మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఉండలేను అని అంటుంది అనుపమ. చూడు అనుపమ, ఫ్రెండ్స్ కోసం జన్మనిచ్చిన వాళ్ళని బాధ పెట్టకూడదు. విశ్వం గారికి ఈ వయసులో ఆ బాధ ఉండకూడదు. ఆయనకి దగ్గరగా ఉంటూ ఆయన బాగోగులు చూసుకుంటూ ఆయన్ని ఆనందంగా ఉంచేలా చూసుకో అని అంటుంది జగతి. ఈ వయసులో విశ్వం గారికి కావాల్సింది తన వాళ్ళందరూ తన చుట్టూ ఉండడం. నువ్వు ఇక్కడే ఉంటూ ఇక్కడ పరిస్థితులను, ఇక్కడ కాలేజ్ని అన్నిటినీ చూసుకో అనుపమ. మనం ఎప్పటికప్పుడు కలుసుకుంటూనే ఉందాము అని అంటుంది జగతి. అవుననుపమ, జగతి చెప్పింది కరెక్ట్ అని అంటాడు మహేంద్ర. ఇంకా అనుపమ ఏం సమాధానం చెప్పకుండా అలా మౌనంగా ఉంటుంది. అనుపమ సమాధానం కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తారు. ఏంటి అను, మాట్లాడవేంటి అని అంటుంది జగతి. మీరు చెప్పినట్టే ఇక్కడే ఉంటాను, నా తండ్రి దగ్గరే ఉంటాను, వీళ్ళ బాగోగులు చూసుకుంటాను, కాలేజీని నడిపిస్తాను అని అంటుంది అనుపమ. ఆ మాటలకి విశ్వం గారు చాలా సంతోషపడతారు. జగతి మహేంద్ర కూడా చాలా సంతోషిస్తారు. ఇంకా రిషి, వసు, ఏంజిల్, గౌతమ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడే కాలేజ్ బాధ్యతలన్నీ నీకు అప్పచెప్పేస్తాను అనుపమ అని అంటారు విశ్వం గారు సంతోషంగా. నాన్న, ప్రస్తుతానికి గౌతమ్ చూసుకుంటున్నాడు కదా, కాలేజ్ని గౌతమ్ హ్యాండ్ ఓవర్లోనే ఉండనివ్వండి. నేను చైర్మన్గా ఉంటాను, మీ బాధ్యతను నేను తీసుకుంటాను అంతే అని అంటుంది అనుపమ. అందరూ సంతోషిస్తారు. తర్వాత జగతి, మహేంద్ర, రిషి, వసు గౌతమ్కి, ఏంజిల్కి, విశ్వనాథం గారికి, అనుపమకి బాయ్ చెప్పేసి ఇంకా బయలుదేరతారు. జగతి, మహేంద్ర, రిషి, వసు ఇంటికి వచ్చేస్తారు. రిషి వసు ఒళ్ళో పడుకొని వసు చేతిని పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. వసు కూడా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. సార్, నాకు కూడా ఏంజిల్ లాగానే శ్రీమంతం చేస్తారు కదూ అని అంటుంది సంతోషంగా. నీకు కూడా చేసుకోవాలి అని ఉందా అని అంటాడు రిషి. అవును సార్, నాకు మొన్నటి వరకు ఇంట్రెస్ట్ లేదు, కానీ ఏంజిల్ శ్రీమంతం చూసిన తర్వాత నాకు కూడా అలా చేసుకోవాలనిపిస్తుంది సార్ అని అంటుంది వసు. చేసేద్దాం, దాందేముంది అని అంటాడు రిషి. ఇప్పుడే కాదు సార్, 9వ నెలలో చేస్తారు అని అంటుంది వసు. ఓ, అయితే మనకి చాలా టైం ఉందన్నమాట అని అంటాడు రిషి నవ్వుతూ. వసు, నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా, మనిద్దరం ఇలా తల్లిదండ్రులం కాబోతున్నాము అంటే ఈ సంతోషాన్ని నేను మాటల్లో వర్ణించలేకపోతున్నాను అని అంటాడు రిషి. వసు రిషి తలని నిమురుతూ, అవును సార్, మన ప్రేమకి ప్రతిరూపం రాబోతుంది అంటే దానికన్నా సంతోషం ఇంకేముంటుంది సార్, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది సార్ అని అంటుంది వసు. చాలా 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 థ్యాంక్స్ వస్తారా అని అంటాడు రిషి వసు చేతిని ముద్దు పెట్టుకుంటూ. వసు కూడా రిషి కళ్ళలోకి చూస్తూ ప్రేమగా మాట్లాడుతూ ఐ లవ్ యూ సార్ అని అంటుంది. రిషి కూడా ఐ లవ్ యూ టూ వస్తారా అని అంటాడు. అలా ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు రిషి, వసు. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.